క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. రోజంతా దేవాలయంలో ఉండి వాక్యాన్ని బోధించి దేవాలయంలోని ఆచారములను, పద్ధతులను, వ్యవహారాలను, వ్యాపారాలను ఖండించి దేవాలయపు అధికారులను, శాస్త్రులను, పరిసయ్యులను, ప్రధాన యాజకులను ఖండించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని శిష్యులకు బోధించి సాయంత్రం అయిన తర్వాత ఆయన దేవాలయంలో నుంచి బయటకు వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు ఆ దేవాలయము వెలుపల భాగాన్ని ఒకసారి పరిశీలన చేసి ఆయన అన్నాడు, అయ్యా, ఈ దేవాలయముని కట్టిన రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడము ఎలాంటిదో ఒకసారి చూడయా, ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత రమ్యంగా ఉంది అని యేసుకి ఆ దేవాలయం యొక్క కట్టడం యొక్క అద్భుతాన్ని వారు వివరించే ప్రయత్నం చేశారు, లేదా చెప్పే ప్రయత్నం చేశారు. దేవాలయానికే పునాది అయిన క్రీస్తుకు దేవాలయం గురించి చెప్పటం మనకి హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ వారికి ఆ విషయం తెలియదు కదా. నిజంగానే ఆ పాత పురాతనమైన ఇశ్రాయేలు లేదా ఆ ప్రపంచంలో పురాతన కట్టడాల్లో ఒక గొప్ప కట్టడంగా మిగిలిపోయింది ఈ యెరూషలేము దేవాలయం. బంగారమును గోడల మధ్య పోతగా పోసిన ఏకైక కట్టడం ఆ రోజుల్లో. విస్తారమైన బంగారమును అందులో పోతగా పోశారు. హేరోదు కాలంలో 2వ మందిరాన్ని కడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఉన్నప్పుడు అది హేరోదు చేత కట్టబడిన మందిరము. దానికి ముందు యెరూషలేము కట్టిన దేవాలయమును పడగొట్టేశారు. బబులోను రాజు దాన్ని కూల్చేశాడు, కాల్చేశాడు. ఇప్పుడు 2వ దేవాలయము రాళ్లతో కట్టబడింది. సొలొమోను దేవాలయము చెక్కలతో, దేవదారు మ్రానులతో కట్టబడింది. ఈ మందిరము గొప్ప గొప్ప రాళ్లతో కట్టబడింది. అత్యధికమైన పని దాంట్లో మనకు కనిపిస్తుంది. అందుకే అక్కడున్న శిష్యులకు ఆ రాళ్ళు కాస్త ఆశ్చర్యాన్ని కలుగజేశాయి. ఈ రాళ్ళు చూడయ్యా, ఎంతెంత పెద్దవి అని. అప్పుడు వెంటనే యేసు ప్రభువారు ఒక్కటి రాయి మీద రాయి ఉండకుండా ఇది కూలిపోతుంది అని చెప్పారు, అంటే ప్రవచించారు. ఎందుకని అంటే అది దేవుని ఉగ్రత మందిరం పట్ల. ఎందుకు మనం 4-5 రోజుల నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మందిరపు వ్యవహారాలు, మందిరపు ఆచారాలు, మందిరపు అధికారులు ఎవ్వరూ కూడా మందిరం ఎందుకు కట్టబడిందో అన్న ఉద్దేశాన్ని ఎరగకుండా మందిరంలో పనిచేస్తున్నారు, మందిరంలో కార్యాలు జరిగిస్తున్నారు. యేసయ్య అంటాడు, నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మీరు మార్చారు అని.
అది పైకి అందంగా కనిపిస్తుంది. లోపల కుళ్ళు పట్టిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. సున్నం వేసిన సమాధిలాగుండిపోయింది మందిరం. మతాచారాలకు కేంద్రం అయిపోయింది మందిరం. కేవలం అక్కడ మతము, మతపరమైన ఆచారాలు తప్ప దేవుడు లేడు. దేవుడు లేని గుడి లేదా మందిరము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తనకు స్థిరమైన భూమి మీద స్థిరమైన నివాసం ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగి ఆనాటి దావీదు, సొలొమోను తర్వాత వారు దేవాలయం కట్టడం వెనక ఉన్న ఉద్దేశం, దేవుడు ఆ కట్టడాన్ని కట్టిన తర్వాత, సొలొమోను కట్టడం కట్టిన తర్వాత, ఈ మందిరం మీద నా కన్ను దృష్టి ఉంటుంది అని అన్నాడు. అలాంటి కన్నుదృష్టి నిలిచే ఆ మందిరము ఆయన కనుదృష్టిని తిప్పేసుకునేంత పాపము ఆ మందిరంలో జరుగుతూనే వచ్చింది ప్రభు సమయంలో. ఇక అందుకే అన్నాడు, ఇక దేవుడు ఉపేక్షించటం మానేశాడు. రానున్న రోజుల్లో రాయి మీద రాయి నిలవకుండా దీన్ని కూల్చేస్తాడు అని. అది అలాగే జరిగింది. క్రీస్తు శకము యేసు ప్రభు వారు చనిపోయిన కొంతకాలానికి, అనగా 70వ సంవత్సరానికి టైటస్ వెస్పేరియన్ అనే ఒక రోమా చక్రవర్తి వచ్చి ఈ దేవాలయమును, యూదులను సర్వనాశనం చేశాడు, నిర్మూలన చేశాడు. ఆ రాళ్లను కాల్చారు, అందులోని బంగారాన్ని తీసుకున్నారు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు యేసు ప్రభువారు రాయి మీద రాయిని ఉండకుండా కూలిపోతుంది కదా అన్నారు కదా, మరి ఇప్పటికీ యెరూషలేములో ఒక గోడ ఉంది కదా, అది అక్కడ ఏడుస్తూనే ఉంటారు కదా అని. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది దేవాలయం గురించి, వాళ్ళు అక్కడ ఏడుస్తుంది గోడ గురించి. తూర్పు గుమ్మం గోడ అంటే ప్రాకారం, దీన్ని ఏమంటారు, ఫెన్సింగ్. యేసయ్య చెప్పింది దేవాలయం రాయి మీద రాయి నిలబడలేదు, పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ముస్లింల మసీదు ఉంది. ముస్లింల మసీద్ అక్కడ ఉంది. దేవాలయం పడగొట్టి మసీదు కట్టారు. అది విషయం. సో రాయి మీద రాయి లేదు. యేసయ్య ప్రవచనం నెరవేర్చబడింది, ఆగిపోయింది. ఆగిపోయాయి. నిత్యము బలి అర్పించాలి, ఆగిపోయింది, ఆపేశాడు ప్రభువే. రేపు మళ్ళా మరొక దేవాలయం కడతారు. ఆ 3వ దేవాలయంలో కూడా ఇలాగే భ్రష్టత్వం అయింది. ఆ తర్వాత దాన్ని పూర్తిగా నిర్మూలన చేసి ప్రభువారు నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేమును పరలోకమందు కడతారు. అది మన కొరకు ఎదురు చూస్తుందని మనవి చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటున్నాం ప్రభు. ఎలాంటి తొందరలు, తొట్టుపాట్లు జరగకుండా మీ కాపుదల, మీ క్షేమం, మీ సంరక్షణ చేత తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పులినాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.